హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నదీప్ విజన్స్. ఈ వీడియో అయితే మేము శ్రీకాకుళం నుంచి పూణే వస్తున్న వీడియో అనమాట. అది కూడా వినాయక చవితి రోజు వీడియో. ఇన్ని డేస్ తర్వాత పెడుతున్నా, సో అలాగా లేట్ అయిపోయింది పెట్టడం. సో మేమైతే యాక్చువల్గా వినాయక చవితి రోజు అయితే ఊరి నుంచి బయలుదేరాం అనమాట. సో మాకు వర్షాలు ఫుల్గా ఉండడం వల్ల ఏపీలో ట్రైన్ క్యాన్సిల్ అయ్యింది. అంటే మేము డైరెక్ట్ దొరకలేదు. సో వైజాగ్ నుంచి ట్రైన్ అనమాట. సో వైజాగ్ వరకు కూడా ట్రైన్ బుక్ చేసుకున్నాము. సో అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో అప్పటికప్పుడు వెంటనే మళ్ళీ బస్కి వచ్చామన్నమాట. శ్రీకాకుళం వచ్చి బస్కి అయితే వచ్చేసామన్నమాట వైజాగ్ వరకు. సో చాలా అంటే చాలా టెన్షన్గా వచ్చాము, క్యాచ్ చేయగలుగుతామో లేదా అని. బట్ టైంకి అయితే వచ్చేసాము. ఇంకా డిన్నర్ కూడా అక్కడే చేసేసామన్నమాట, స్టేషన్లోనే. అస్సలు బాగాలేదనమాట డిన్నర్. సో మా ట్రైన్ అయితే వచ్చేసింది టైంకి. ఇక్కడే స్టార్ట్ అవుతుంది ట్రైన్. ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇంకా వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఎక్కిందే మొదలు చక్కగా పడుకున్నాము. అస్సలు లేగలేదనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికే నైట్ 11:30 అయిపోయింది. సో విజయవాడలో వచ్చేసి నేను విజయవాడలో వీడియో తీద్దామని చెప్పేసి తొందరగా లేచి కూర్చున్నా అనమాట. సో కానీ విజయవాడ రూట్ మార్చేశాడనమాట. సో ఎక్కువగా ఉన్నాయి కదా వర్షము. సో బ్రిడ్జ్ పై నుంచి కాకుండా రూట్ అనేది వేరే రూట్లో మార్చేశాడు. సో దానివల్ల వీడియో తీయలేకపోయాను. బట్ బెస్ట్ కదా ఇలా రావడం కూడా అనేది. సో ఎక్కడ చూడు వర్షాలు అనమాట. ఇక్కడ విజయవాడ దాటిన తర్వాత అయినా కూడా ఫుల్గా వరదలు ఉన్నాయి. ఎక్కడ కూడా అసలు మొత్తం నిండిపోయి ఉన్నాయి వాటర్ తోటి. సో గ్లాస్లో నుంచి కూడా తీయడం రావట్లేదు, ఎందుకంటే అప్పటికి వర్షం కూడా పడుతుంది లైట్గా. సో ఉన్నంత వరకు అయితే తీసానమాట. సో నైట్ ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే అసలు మెలుకోలేదనమాట. మార్నింగ్ నుంచి అంతా కూడా టైర్డ్ అయిపోయి ఉండి ఈ జర్నీస్ వల్ల కూడా అస్సలు నైట్ అసలు ట్రైన్ ఎక్కింది కూడా తీయలేకపోయాను వీడియో. సో మార్నింగ్ లేచి చూస్తే మళ్ళీ విజయవాడలోనే వీడియో తీసాను అనమాట. ఇదంతా విజయవాడ దాటాక చూస్తున్నారు కదా అసలు వర్షాలకి ఫుల్గా ఎంతగా నిండిపోయి ఉన్నాయి అనేది. అసలు చాలా అంటే చాలా ఘోరంగా జరిగింది కదా ఈసారి మాత్రం. అసలు నేను కూడా ఎప్పుడు చూడలేదు ఇంతగా వరదలు అనేది విజయవాడలో కూడా. ఇంతకుముందు కూడా ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మా జర్నీ అయితే అలా స్టార్ట్ అయింది. అసలు తినడానికి కాదుగా, తాగడానికి కాఫీ కూడా దొరకలేదు. అసలు ఎంత కష్టం అయిపోయిందో. అసలు 10 o'clock వరకు ఆకలితో అలా ఉన్నాము. బట్ మా లక్కకి ఏంటంటే ఒక 10 o'clock తర్వాత ఎవరో ఇంటి నుంచి చేసిన బ్రేక్ఫాస్ట్ అయితే ట్రైన్లోకి తీసుకొచ్చారు. అసలు చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అయ్యాము. అసలు ఎంత బాగుందంటే టేస్ట్ బ్రేక్ఫాస్ట్. నేను చేసినా కూడా ఇంట్లో ఇంత టేస్ట్గా చేయలేదు. యాక్చువల్గా ట్రైన్లో ఎప్పుడు బాగోదు కదా బ్రేక్ఫాస్ట్. వీళ్ళు ఇంట్లో చేసి అలా కవర్స్లో తీసుకొచ్చి అమ్మారనమాట. చాలా అంటే చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్. అస్సలు మళ్ళీ కాజీపేట వచ్చేంత వరకు కూడా మాకు ఏది కనీసం వాటర్ కూడా బ్రేక్ఫాస్ట్తో తాగడానికి వాటర్ కూడా దొరకలేదు మాకు ట్రైన్లో. సో ఇక్కడ వరంగల్లో ఆపాడు ఒక 2 minutes, కానీ ప్లాట్ఫామ్ ట్రైన్ స్టాప్ లేదు కాబట్టి మిడిల్లో ఆపాడు. అసలు వాటర్ బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా వాటర్ తాగలేదు మేము. మళ్ళీ కాజీపేట వచ్చేంత వరకు అలా వెయిట్ చేసాం వాటర్ తాగడానికి కూడా. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం అసలు బ్రేక్ఫాస్ట్కి కానీ వాటర్కి కానీ. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా దొరికిపోయింది, బట్ వాటర్ కొంచెం కష్టమైంది. కాజీపేట వచ్చే వరకు వాటర్ తాగలేకపోయాము. సో అక్కడి నుంచి అయితే కొంచెం వర్షం తగ్గిందనమాట. సో దానివల్ల కొంచెం ఫ్రీగానే ఉంది. అసలు విజయవాడ స్టేషన్లో కూడా ఎవరు జనాలు అస్సలు లేరు అనమాట. సో ఎవరు పెట్టుకుంటారులేండి జర్నీస్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో. సో అలా ఖాళీగా ఉంది. సో కాజీపేట నుంచి కొంచెం వర్షం తగ్గినట్టు ఇట్లా నార్మల్గా ఉంది. అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్కి దగ్గర వచ్చేస్తుంది కదా. సో అందుకే వర్షం లేదు, కొంచెం ఎండగానే ఉంది. సో ఇక్కడి నుంచి అయితే అంత పెద్దగా ప్రాబ్లం అయితే ఏది ఫేస్ చేయలేదన్నమాట. అన్నీ దొరికింది. సో ఆ మార్నింగ్ మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాము. నైట్ కూడా మేము వైజాగ్లోనే వాటర్ బాటిల్స్ తీసుకున్నాం, కానీ అయిపోయాయి మార్నింగ్కి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. ఈవెన్ బిస్కెట్ ప్యాకెట్స్, ఇట్లా చిప్స్, ఇట్లాంటివి కూడా ఫ్రూట్స్ ఏవి తీసుకోలేదు. ఎందుకంటే మేమే చాలా టెన్షన్గా స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మాకు 1 hour గ్యాప్ ట్రైన్ పెట్టుకున్నాం అనమాట. సో ఆ గ్యాప్లో
మళ్ళీ ట్రైన్ ఒకటి క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇబ్బంది అయిపోయింది, అసలు రీచ్ అవుతామో లేదో టైంకి అని చెప్పేసి. అంటే శ్రీకాకుళం నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళాలి కదా, సో ఆ టైంకి రీచ్ అవుతామో లేదా అని చెప్పేసి టెన్షన్ పడ్డామన్నమాట. సో కాజీపేటలో ఎలాగో స్టాప్లో మంచిగా అన్నీ అమ్ముతున్నారనమాట. సో అందుకనే ఇబ్బంది పడకూడదని కొంచెం వాటర్ బాటిల్స్, ఇలా కేక్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అవైతే తీసుకున్నాము, మళ్ళీ ఎక్కడైనా దొరుకుతుందో లేదో అని చెప్పేసి. అంటే మళ్ళీ మనకి స్టాప్ డైరెక్ట్ సికింద్రాబాదే ఉంది కదా, సో అందుకని చెప్పేసి దొరుకుతుందో లేదో అని చెప్పేసి అయితే తీసుకున్నాము. ఏం తీసుకొని తినేసి అయితే చక్కగా ఒక స్లీప్ వేసేద్దాం ఒక సికింద్రాబాద్ వచ్చేసే వరకు అని చెప్పేసి చక్కగా అయితే స్లీప్ అయితే వేసేసామన్నమాట. ఇలా వేసి అలా లేచేసరికి అయితే స్టేషన్ వచ్చేసింది సికింద్రాబాద్. ఎందుకంటే మనం అంతా స్లీప్ చేస్తాం కదా, అది దాటిపోయినా కూడా నేను లెగలేదనమాట. సికింద్రాబాద్ దాటిపోయినా కూడా ఆల్మోస్ట్ లింగంపల్లి దగ్గర పడుతున్నప్పుడు లేచామన్నమాట మేము. సో లింగంపల్లిలో అయితే మాకు చక్కగా ఫుడ్ వచ్చేసింది. ఇంకా లింగంపల్లి అలా బ్రేక్ఫాస్ట్ చేసాం, పడుకున్నాము, లేచాము, ఇంకా 2 minutes అట్లా వెయిట్ చేసాం, లింగంపల్లి అయితే వచ్చేసింది. సో లింగంపల్లిలో ఫుడ్ రాగానే లింగంపల్లిలో కూడా ఫుడ్ తినేసామన్నమాట. సో ఇక్కడైతే పెద్దగా అంత వర్షం లేదు, ఓన్లీ ఆ విజయవాడ సరౌండింగ్ ఏరియాస్లోనే బాగా వర్షం ఉంది కదా, సో అక్కడే ఇబ్బంది పడ్డాం ఫుడ్ కోసం. ఇక్కడ అంత పెద్దగా మన హైదరాబాద్ ఇటు సైడ్ అంతా ఏం లేదనమాట. సో ఎంచక్క చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వచ్చేసింది. సో మటన్ బిర్యానీ అయితే మా హస్బెండ్కి, చికెన్ బిర్యానీ అయితే నాకు అనమాట. సో నేను మటన్ తినను కాబట్టి సో చికెన్ బిర్యానీ చక్కగా ఎంజాయ్ చేసాము. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం తిన్నాను. అంటే ఫస్ట్ 1 month అంతా శ్రావణ మాసం అది ఉండింది కదా, సో శ్రావణ మాసం అంతా తినలేదు కాబట్టి మళ్ళీ తర్వాత ఇప్పుడు బిర్యానీ తింటున్నాను. దట్టు మన హైదరాబాద్లో బిర్యానీ కాబట్టి సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. చాలా డేస్ అయిపోయింది బిర్యానీ తిని కూడా, సో అందుకని చెప్పేసి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది. నవాబ్స్లో అది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇలా తినేసి కొద్దిసేపు ఇలా టైం స్పెండ్ చేసాము, వికారాబాద్ వచ్చేసింది. అసలు ఈసారి జర్నీ మాత్రం మేము ఎలా ఫాస్ట్గా అయిపోయింది, అంటే బోర్ కొట్టింది ఇలా అయితే ఏం అనిపించలేదు. ఇంత లాంగ్ జర్నీలో కూడా టైం అలా అయిపోతూనే ఉండిందనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా కొంచెం అబ్బా ఇంకెప్పుడు వెళ్తాం అనిపించేది. కానీ ఇప్పుడు కళ్ళు ఇలా పడుకొని లేసి ఏదో చేసేలోపు ఏవో స్టేషన్స్ అలా చూస్తుండగానే ఇంకా సోలాపూర్ దగ్గరలో వచ్చేసాము. బట్ ఇక్కడ ఏదో సిగ్నల్ ప్రాబ్లం అయ్యి ట్రైన్ అయితే ఆపేశారనమాట చాలాసేపు. సో ట్రైన్లో నుంచి అయితే అందరూ దిగిపోయి ఒక 1/2 hour పైనే వెయిట్ చేసాము. బట్ తర్వాతనే సిగ్నల్ వచ్చింది. సో ఈ విధంగా అయితే మా జర్నీ సాగిపోయిందనమాట. సోలాపూర్ దగ్గరలో వచ్చేసిన వెంటనే డిన్నర్ ఫినిష్ చేసి పడుకుని పోయాము. అస్సలు మార్నింగ్ మళ్ళీ మేము అలారం పెట్టుకున్నాము అంటే 12:30 కదా, సో అలారం పెట్టుకొని అయితే లేచాము. అస్సలు పడుకొని అస్సలు నిద్ర అంటే నిద్రగానే ఉంది అనమాట. అస్సలు వీడియో కూడా తీయడం మర్చిపోయాను అనమాట, అంత బాగా సోలాపూర్ దాటిన వెంటనే చక్కగా స్లీప్ వేసేసాము. మార్నింగ్ మీన్స్ 12:30కి దిగామన్నమాట. దిగేసి చక్కగా ఇంటికి వచ్చేసరికి 1:30 అయిపోయింది. సో ఈ రోజుకైతే ఇది వీడియో అనమాట. మేము శ్రీకాకుళం నుంచి పూణే జర్నీ ఫుల్గా అయితే చేయలేకపోయాను, చేసిన వరకు అయితే పెట్టాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.